కాళేశ్వరంపై కమిషన్ విచారణ కొనసాగుతోంది. చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ అధికారులను విచారిస్తోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల దగ్గర పనిచేసిన డీఈఈ, ఏఈలను విచారించారు ఘోష్. అసంబద్ధ సమాధానాలు ఇస్తున్నారంటూ ఇంజనీర్లపై అసహనం వ్యక్తం చేశారు. అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు చెప్పాలని, ముందుగా అనుకొని వచ్చిన సమాధానాలు చెప్పొద్దని హెచ్చరించారు. ఫీల్డ్ వర్క్ కు సంబంధించిన రిజిస్టర్లపై ఇంజనీర్ల సంతకాలు తీసుకుంది విచారణ కమిషన్. మేడిగడ్డ బ్లాక్ నెంబర్ 7కు సంబంధించిన ఫీల్డ్ వర్క్ ప్లేస్మెంట్ రిజిస్టర్లను స్వాధీనం చేసుకుంది. ప్లేస్మెంట్ రికార్డులు రోజువారీగా చేశారా లేదా ఒకరోజు పనిని మరొక రోజు నమోదు చేశారా అని ఇంజనీర్లను ప్రశ్నించింది కమిషన్. 2020లోనే మేడిగడ్డ బ్యారేజీ దగ్గర డ్యామేజీ అయిందని కమిషన్ కు చెప్పారు ఇంజనీర్లు. డ్యామేజీని గుర్తించి ఉన్నతాధికారులకు, నిర్మాణ సంస్థలకు లేఖలు రాసినట్లు తెలిపారు. ఇంజనీర్ల విచారణలో క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్లు మిస్ అయినట్లు గుర్తించింది కమిషన్. మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, కాళేశ్వరం కమిషన్ విచారణపై అప్డేట్స్ ఏంటి? స్రవంతి, ఈ ఏదైతే కాళేశ్వరంకి సంబంధించిన అందులో జరిగినటువంటి అక్రమాలు, లోపాలకు సంబంధించిన దాని మీద ప్రత్యేకంగా కమిషన్ వేశారో దానికి ఈ డిసెంబర్ 31 పొడిగించిన తర్వాత, డిసెంబర్ 31 వరకు దాని కాలపరిమితి పొడిగించిన తర్వాత మొదటిసారిగా ఇవల్ల ఈ బహిరంగ విచారణలో భాగంగా క్రాస్ ఎగ్జామింగ్ చేసింది పీసీ ఘోష్ కమిషన్. అయితే ఇందులో ఇవల్ల ఏఈలను, డిఈలను కమిషన్ ముందుకు పిలిచి వాళ్ళు ఇచ్చినటువంటి అఫిడవిట్లు ఏవైతే ఉన్నాయో అఫిడవిట్లకు సంబంధించిన దాంట్లోనే వాళ్ళు ఇచ్చినటువంటి అంశాలలోనే వాళ్ళు ఏదైతే వాళ్ళ అభిప్రాయాలు అఫిడవిట్ల రూపంలో ఇచ్చారో ఆ అఫిడవిట్లకు సంబంధించిన దాని మీదనే ఇవాళ మళ్ళీ క్రాస్ ఎగ్జామింగ్ చేశారు. అయితే ఈ క్రాస్ ఎగ్జామింగ్లో వాళ్ళు ఇవాళ వచ్చినటువంటి ఏఈలు, డిఈలు అంటే దాదాపు 18 మంది ఇవాళ ఏఈడిఈలు కలిపి వచ్చారు. కాబట్టి ఇందులో మెజారిటీ అధికారులంతా కూడా ఒకటేలాగా సమాధానం చెప్పడం, తర్వాత కమిషన్ అడిగిన దానికంటే అదనంగా వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో వాటిని చెప్పడం. సో ఇట్లా చెప్పడం వల్ల కొంత కమిషన్ను తప్పుదారి పట్టిస్తుందని చెప్పేసినట్టు భావించిన కమిషను వాళ్ళ మీద కొంత అసహనం అయితే వ్యక్తం చేసింది. ఎందుకంటే కమిషన్ ఏం అడిగితే వాటికి మాత్రమే సమాధానాలు చెప్పాలి. కమిషన్ అడిగని వాటికి మీరు అనవసరంగా చెప్తే, అంశాలు కనుక చెప్తే అవి తప్పుదారి పట్టించే అవకాశం ఉంటుంది. సో మీరందరూ కూడా అనుకొని వచ్చారా, ఇవి చెప్పాలని చెప్పేసి, అవే చెప్పాలని చెప్పేసి కమిషన్ ముందు చెప్తున్నారని చెప్పేసి కొంత అధికారుల మీద అసహనానికి గురయ్యారు. ఇది గతంలో కూడా సేమ్ ఇట్లాగే జరిగింది. కొంతమంది సీనియర్ ఇంజనీర్లు కూడా సేమ్ ఇదే తరహాలో కమిషన్ అడిగిన దానికంటే కొంత ఎక్కువగా చెప్పడం, లేదంటే కమిషన్ పరిధిలో లేని అంశాలను వాళ్ళు కమిషన్ ముందు చెప్పడం, అసలు విషయాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసినటువంటి అంశాలలో గతంలో కూడా ఇదే తరహాలో అధికారుల మీద కమిషన్ కొంత సీరియస్ అయింది. సో ఇవాళ కూడా అదే కనబడ్డది. డైరెక్ట్గా అధికారులను మీరు అలాంటివి ఎట్లా చెప్తారు, సో మీరు చెప్పడానికి అవకాశం లేదు, కమిషన్నే మీరు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఇవాళ సీరియస్ అయ్యారు. సో ఇది ఒకంత అయితే, ఇక ఈ గ్రౌండ్ లెవెల్లో ఏదైతే వర్క్ చేస్తారో అక్కడ వర్క్ చేసినప్పుడు అక్కడ రిజిస్టర్ ఉంటుంది. ఆ రిజిస్టర్లో ఏ రోజు ఎవరు పనిచేశారో, అక్కడ ఏ అధికారి పనిచేశారు, ఎంత మేరకు పనిచేశారు, ఇట్లా ఓవరాల్గా దానికి సంబంధించినటువంటి రిజిస్టర్లు ఉంటాయి. సో ఆ రిజిస్టర్లను ఇవాళ ఎవరైతే అధికారులు వచ్చారో అధికారులకు సంబంధించి ఆ పరిధిలో ఉండే రిజిస్టర్లను వాళ్ళ సైన్లు సంతకాలు తీసుకొని ఆ కమిషను ఆ రిజిస్టర్లను కూడా తీసుకున్నది. ఇది ఒక ఎత్తు అయితే, ఇక మేడిగడ్డ కాళేశ్వరం పరిధిలో అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ ఈ 3 బ్యారేజీలు ఉన్నాయి. ఈ 3 బ్యారేజీల్లో ఈ మేడిగడ్డకు సంబంధించి పిల్లర్ 7 దగ్గర భారీ స్థాయిలో కుంగింది. ఆ కుంగిన దానికి గల కారణాలు ఏంటి, ఎందుకు గుంగాల్సి వచ్చింది, గతంలో దీన్ని గుర్తించారా లేదా, అక్కడ లోపాలు ఉంటే ఒకవేళ ఉన్నాయని చెప్పి అధికారుల దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా, ఇట్లా ఈ యాంగిల్లో అధికారులను కూడా ఇవాళ క్రాస్ ఎగ్జామింగ్లో భాగంగా కమిషన్ అడిగారు. అయితే కమిషన్ అడిగిన దాంట్లో వాళ్ళు 2020లోనే అక్కడ జరిగినటువంటి లోపాలను గుర్తించాము, అక్కడ ఈ సిచ్యువేషన్ పూర్తి స్థాయిలో బాగా లేదు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి లోపాల విషయంలో ఉన్నత స్థాయి అధికారుల దృష్టి కూడా తీసుకెళ్లామని చెప్పేసి కమిషన్ ముందు అధికారులు ఒప్పుకున్నారు. తర్వాత అక్కడ కుంగిన అంశానికి సంబంధించిన దాంట్లో కూడా అధికారులు అంటే కొంత నిర్లక్ష్యం అనేది కనబడుతుంది అనేది ఇవాళ జరిగినటువంటి ఈ క్రాస్ ఎగ్జామింగ్లో అధికారులందరూ కూడా కమిషన్ ముందు కొంతవరకు నిజాలు ఒప్పుకున్నారనే చెప్పొచ్చు. అయితే దీంతో పాటు ఇక ఈ కాళేశ్వరంకి సంబంధించినటువంటి
పనులకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్లేస్మెంట్ సంబంధించి ఈ అన్నారం సుందిల్ల మేడిగడ్డ ఈ మూడిటికి సంబంధించిన అంశాల్లో కూడా అక్కడ జరుగుతున్నటువంటి పనులకు సంబంధించి ఎవరెవరు ఎప్పుడు పనిచేశారు, ఏ స్థాయి అధికారులు పనిచేశారు, విజిటింగ్కి ఎవరైనా వచ్చారా, సో రాకపోతే ఎందుకు రాలేకపోయారు, ఇట్లా రోజువారీగా పనులు చేసిన వాళ్ళకి సంబంధించి అక్కడ వాళ్ళు రిజిస్టర్లో సంతకాలు చేశారా లేదా, 2-3 రోజులకు ఒకసారి చేశారా, వారం రోజులకు ఒకసారి చేశారా, ఇట్లా అన్ని కోణాలలో కూడా ఇవాళ జరిగినటువంటి ఈ క్రాస్ ఎగ్జామింగ్లో అధికారులను కమిషన్ ప్రశ్నించింది. ఆ ప్రశ్నించిన తర్వాత కొన్ని నిజాలు అనేవి వాళ్ళు ఏం చేశారు, గతంలో ఎలాంటి తప్పిదాలు జరిగాయి, ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా వాళ్ళు ఎట్లా నిర్లక్ష్యం వహించారు, సో వాళ్ళు నిర్లక్ష్యం వహించడానికి గల రీజన్స్ ఏమై ఉంటాయి, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద అయితే ఇవాళ జరిగినటువంటి క్రాస్ ఎగ్జామింగ్లో కమిషన్ ముందు వీళ్ళు అధికారులు అయితే ఒప్పుకున్నారు. సో ఇట్లా రేపు కూడా మరికొంతమంది అధికారులను కూడా కమిషన్ విచారణకు పిలువనుంది. ఆ విచారణలో భాగంగా వాళ్ళను కూడా అక్కడ జరిగినటువంటి ఆ ప్లేస్మెంట్లో ఉన్నటువంటి రిజిస్టర్లు, వాళ్ళు చేసినటువంటి సంతకాలు, అక్కడ ఎవరెవరు పనిచేశారు, ఇట్లా ఓవరాల్గా వాళ్ళ దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో రిపోర్ట్ రూపంలో, తర్వాత అక్కడ ఒరిజినల్గా రిజిస్టర్లు ఏవైతే ఉంటాయో ఆ రిజిస్టర్లను కూడా వాళ్ళ సైన్లతోని రేపు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది అధికారులకు సంబంధించి, ఇంజన్లకు సంబంధించినటువంటి వర్షన్. దీని తర్వాత బ్యూరోక్రాట్స్, ఐఏఎస్లు గతంలో ఈ ఏదైతే 3 బ్యారేజీలు ఉన్నాయో అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ, ఈ 3 బ్యారేజీలకు సంబంధించి నిర్మాణం టైంలో ఏ అధికారి ఉన్నారు, సో ఎవరెవరు ఉన్నారు అప్పట్లో అనేది వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళని కూడా ఈ క్రాస్ ఎగ్జామింగ్లో భాగంగా వాళ్ళని కూడా పిలిచి వాళ్ళ నుంచి కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోనుంది. సో ఇట్లా ఒక పక్క ఐఏఎస్ ఆఫీసర్లను, మరో పక్క గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఇంజనీర్లను, ఇంకో పక్క ఆర్థిక పరమైనటువంటి అంశాలను, ఇట్లా 3-4 కోణాల్లో పూర్తి స్థాయిలో ఈ నెల అంటే వచ్చే నెల 5 వరకు కంటిన్యూగా ఈ పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేయనుంది. ఆ తర్వాత ఇప్పటి వరకు కమిషన్కు వచ్చినటువంటి రిపోర్ట్లు, తర్వాత ప్రభుత్వానికి వచ్చినటువంటి రిపోర్ట్లను తీసుకొని ఆ రిపోర్ట్లో ఏం చెప్పారు, తర్వాత కమిషన్ ముందు వీళ్ళు అఫిడవిట్లో ఏం చెప్పారు, తర్వాత క్రాస్ ఎగ్జామింగ్లో ఏం చెప్పారు, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిని పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఎక్కడ లోపాలు జరిగాయి, ఆర్థిక పరమైనటువంటి అంశాల విషయంలో ఎక్కడ తప్పిదాలు జరిగాయి, నిబంధనల విషయంలో ఎట్లాంటి నిర్లక్ష్యం వహించారనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ అయితే ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉంటుంది శ్రవంతి.